మా నీళ్లు పెడితే పోసుకుంటాంగా. మా వీళ్ళకి జాగ్రత్తగా చూసుకున్నా. వీళ్ళకి దగ్గులు ఎందుకు వస్తున్నాయి, జలుబులు ఎందుకు వస్తున్నాయా? బయటకే పంపిను టోపులు పెట్టడానికి. 5 నిమిషాలకి జలుబు చేసిద్దా? ఇంట్లో కూడా టోపులు పెట్టాలంటే బందోబస్తులు చేసినా కూడా మీకు మళ్ళీ ఆ జలుబు మందులు కొనాలంటే భయం వేస్తలే. ఇన్స్టాగ్రామ్లో చూసిన కాడి నుంచి దగ్గులకి ఎత్తిండే ఇట్లా 5 అడుగులు వెళ్ళి అలా చనిపోతున్నారు. ఆ మందులు అంటేనే భయం వేస్తుంది, ఆ దగ్గు మందులు అంటేనే. ఏంది అది? కుక్కల్లాగా దగ్గటాలు వచ్చబత్తే ఏం చేస్తాయి? చల్లగా వచ్చబత్తే ఏం చేస్తా? తుడుచుకుంటావా, ఉతుక్కుంటావా? గుడ్లు ఇవాళ నుంచి రేత్రికే దగ్గు వస్తుంది వీళ్ళకి. నాకు కూడా అంతే, ముక్కులు బిగించుకుంటున్నా. ఇషిమా ఇసిగా వచ్చి కానీ లేపు వికెట్ అయిపోయింది. రేత్రి పూట ఏంది అమ్మ 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 అని కేకేస్తుంది. ప్లేస్ మార్చడం వల్ల కదా. ఎవడమ్మా వీడెవడు? ఈ కోలం పేరు కూడా ఎవడు? మరి రేత్రి దగ్గి నిద్ర లేకుండా చేస్తున్నావు. ముద్దెత్తి పనుకోవటాలు నువ్వేనాది కదా? గొంతులు కూడా మారిపోయినాయి దెబ్బకి. ఓన్మా ఏముందాడా? నీళ్ళు పెట్టుకొని నీళ్ళు పోసుకొని మేము కూడా ముయ్యమా. కోలంబేరి కూడా మా వీడు సిట్టి పుట్టిమా, పుట్టిలో మొత్తి పుట్టిమా. వెళ్ళిపో, నీకు ఆకాడికి కళ్ళంతా అక్క మీదే.